ఇగో మా మామయ్య మస్తు రోజులు అవుతుంది కలవక. మేమైతే రాకెట్ బాగా రోజులు అవుతుంది. మేమైతే ఇక ముగ్గురం 3 దిక్కులు కలుతున్నాం. వాళ్ళ పొలం వాళ్ళు కలుతారు, ఇక మా పొలం మేము కలుతాను, మా రాధక్క పొలం మా రాధక్క కలుతుంది. మామయ్య అయితే ఒక్కడ కొడుకు చేత పట్టుకున్నాడు. అక్కడ ఏమిటి పోతానువే పొలంగా పోయి పని పోతుందని సంబంధం కలుపుతాను. ఇక మా రైతులం అయితే ఒక కడ కలిసినాం ఫ్రెండ్స్. మీరైతే పనికి వేయరా. మా మామయ్య అయితే మంచిగా తల నిండా క్లాత్ కట్టుకున్నాడు. మేము మా రాధక్క అయితే ఇంకా బట్టలు వేసుకోవాలి. మరి ఎప్పుడు కలుతుందో వేసుకుంటాను నేను. ఉడికి అడిగినా ఏ పట 3 అయినాయి. నీది అక్కడ ఆగొడు కన్నా ఒక్కరు కలుతాను. మంచిగా అత్తమ్మ కైకి మా అత్తమ్మ కైకి పోతుంది. మొత్తం 3 ఎకరాల పొలం దాకా కలుతాండు. ఇప్పుడు దొయ్యకు నీళ్ళు లేవాట. ఆ దొయ్యకు నీళ్ళు వేసి మంచిగా కూర్చుంటారట ఫ్రెండ్స్. పొలం ఎట్లున్నది మామయ్య మరి? పొలం అంతా అగ్గి తెగులు తాకింది. మందు 2 సార్లు మందు పెట్టినా. 2 సార్లు కొట్టినా. ఫస్ట్ కొట్టినప్పుడు తిరగలేదు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కొట్టినాక కొద్దిగా అంతా కంట్రోల్ అయింది. రైతు బంధు అయితే మందన్న కొట్టుకుంటామంటే రైతు బంధు పైసలు నిన్న పడ్డా. నిన్న అంతేనా? పల్లెదన్న వల్ల అన్న 10 రూపాయలు వచ్చిందా? 10,000 అంటే కొట్టుడు మందులు 10,000 అయితే కొట్టుడు మందులు వస్తాయి. అవి పట్టుకొని వచ్చిన ఆడ షాపులో కట్టిన. తెచ్చి కొట్టిన మందులకు అన్నిటికీ ఆడ కట్టిన. ఏ పాట అయింది బిల్లు? బిల్లు మొత్తం పొలం నాటి కాడికి వెళ్ళి 50,000 అయింది. 50,000 తక్కువనే అయింది. 50,000 అంటే ఇంకా సింపుల్ గానే చెప్తాను. 10 రూపాయలు అంటే 10,000 అన్నట్టు. మందు కొట్టించిన ఇప్పుడు లాస్ట్ కు మందు ఇప్పుడు 2 సార్లు కొట్టిన. 2 సార్లు కొట్టినా. ఇది 50 కూడా 3 సార్లు ఒకసారి ఆఖరి చేతి పంపేసుకొని కొట్టిన. చూడలేక వస్తాను అయితే మంచిగా ఉన్నది. రాధక్క నేను 2 సార్లు కొట్టిన దీనికి. ఇప్పుడు మళ్ళీ 3 సార్లు అయింది దీనికి. 50 కానీ మంచిగా ఉన్నది. అది 2 సార్లు అయింది. ఇక కంట్రోల్ అయితే అది ఉన్నది. ఇట్లనే ఉన్నది. అంతా ముఖాలు ఎత్తలేవు పొలాలు. ఇప్పుడు ఇక కవర్ కాదు అది. అంతే ఈ మూల కాదు. అందుకైతే ఆ మూల అగ్గి తెగులు అంటే ఈంతది పొలం ఈంతది కానీ చిన్న కంకి పెట్టి అది తెల్లబడుతుంది. తెల్లబడి మనకి నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఈ తెగు అగ్గి తెగులు వచ్చింది కదా. ఈ అగ్గి తెగులు వచ్చిన పొలాలకు రేపు ఖచ్చితంగా మళ్ళా మెడర్ పడుతుంది. నువ్వు ఏ మందన్న కొట్టు మెడర్పుకు మళ్ళీ ఇప్పుడే కలిపి కొట్టాలి. ఎప్పుడైనా కొట్టు. ఆఖరి వారకన్నా నువ్వు పొలం వచ్చే వరకన్నా కంకి కొంక కత్తది. మరి ఎందుకు గంగ బుద్ధపిడితులు చాలా అవుతాయి. తది మీద ఈతలు అవుతాయి. మరి అగ్గి తెగులు వచ్చింది కదా. మనకు మన ఏరియాకే ఉన్నది. మరి ఎక్కడ లేవు బాగా. మనం నాటు ముందు పెట్టినాం. మనం చలి బాగా తాకింది. పొలాలకు వచ్చింది. వెనక పెట్టినానికి లేదు. లేదు ముందు పెట్టినానికి ఏనంపు పొలాలు అవి వెనుకకు పెట్టారు కదా. సంక్రాంతి పోయినాక పెట్టిరు కాబట్టి కానీ మనం సంక్రాంతి ముందే పెడుతుంది. ఫస్ట్ పోతేనే మనకు మార్కెట్ జాగా దొరుకుతుంది. మన బాధకు మనం ముందుగా కాబట్టి మన బాధ పడితే ఆ చలికి బాగా చలి బాగా మనకు చలి అందింది. మళ్ళీ ముందు పెట్టిన చలి బాగా పెట్టింది. ఏటొస్తుంది కానీ 7 వతనం వచ్చిన రోగం తిరుడు రాలేదు. తిరుడు మస్తు అయినా ఎకరాన 90 బస్తాలైనాయి. 90 బస్తాలైనా నీకు? 90 బస్తాలు నీకు అవి బాగొట్టు. మీ మోటార్ ఎక్కువ పోసింది కదా. మాకు 17 బస్తాలు తక్కువ అయినాయి. మాకు నీళ్ళు అందలే అప్పుడు లాస్ట్ తడి. 3 ఎకరాల 12 గుంటలకు 10 తక్కువ 300 అయినాయి. 10 తక్కువ 300 మంచిగా అయినాయి. మరి 10 తక్కువ 300 అయినాయి. ఏసుకి పంట ఎర్రి పంట అంటారు కానీ ఇప్పుడు ఏసుకి పంట ఎర్రి పంట లెక్క లేదు ఈ సంవత్సరం అయితే. అంటే నిరుడు వ్యవసాయం అయినాయి. నిరుడు ఆనకాలం కూడా మంచిగానే అయినాయి. నిరుడు ఆనకాలం 267 అయినాయి. ఈ 7 ఆనకాలం గంగలు ముంచి 160 అయినాయి. ఈ 7 ఆనకాలం ఎవరికి వెళ్ళలే. మాకు 3 ఎకరాలన్నర పొలానికి మాకు 150 బస్తాలు అయినాయి. కూడా ఏమైనా దెబ్బతీసింది అనుకో మనకి సంవత్సరం పొడుగుతో దెబ్బతీసినట్టు. వర్షాకాలం మునిగినట్టే ఇప్పుడు వేసంగి మునిగినట్టే. అయినా ఇప్పుడు మనం 1000 రూపాయల బత్తను 2,000 పెడతాను. నాకు మనకి ఏముంటుంది అలా 1000 పెట్టే బత్తకు 2,000 పెట్టి తీసుకోవాలి. మనకు పెంచేది 10 రూపాయలు అయితే వాళ్ళు పెంచేది 100 రూపాయలు. 100 రూపాయలు ఒక్క బత్తకు. ₹1,00,000 అంటే ₹1,00,000 తీసుకొచ్చి మనం పొలం పెట్టుబడి మీద పంచి పెడితే అది సరిపోతాను. కొట్టినప్పుడల్లా 1,500 5,500 అయ్యా. ఎన్ని అవుతుంది? 6, 7,000 కొట్టినప్పుడల్లా 7,000. వానకాలంలో మనకు బత్తాలు తక్కువ పడతాయి. అని తక్కువ పడ్డా మన పొలం మంచిగా ఉంటుంది కానీ గంగ ముంచుతుంది. అట్లా పంట నష్టం అవుతుంది, ఇట్లా పంట నష్టం. ఇప్పుడు ఈతం పెట్టాను. ఆ ఇతనం పెట్టద్దు. ఆ ఇతనం పెడితే ఈ ఇతనానికి అగ్గి తెగులని గోదావరి గడ్డ అని ఇవన్నీ రావట్టే.
ఈ ఇత్తనాలు గంగలో మనం సీడ్ పెట్టుకున్నా అయిపో ఏ సీడు పిస్తాని మనం సీడు కూడా ఉన్నది. ఎలాగో ఏం మంచిగున్నా వాళ్ళు దాని కథలు వేరు, వాళ్ళు వేసే మందులు వేరు. మనం ఏమై ఇప్పుడు దీనికేం తక్కువ వేస్తాను మనం ఏ లేదు మనం ఆటి మందులు ఆటికే ఉంటాయి. మనం మంచి రకమైన మందు అయితే వాళ్ళు కరీంనగర్ పోయి తెస్తారు చెప్పిన మాట మందులు అట్లా ఉన్నాయి. నువ్వు రకం పోయిస్తాను, నేను రకం వేస్తాను. మనం ఈ అట్లకి ఎట్లనో కాకపోతే ఇంత ఎక్కువ కావచ్చు కానీ పెడితే పడుతుంది అట్లా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు 5-6 వేలు అంటే ఇప్పుడు మనకైతే లేవా? మాకు 4G 500కి ఇచ్చే 4G ఇప్పుడు 600 నష్టం అవుతుంది 60 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు 560 ఎక్కడ 660 ఎక్కడ 4 ఎన్ని 4 మా వాళ్ళు అయితే పాపం ఇక తనలాడుతున్నారు. మాకేమో వర్షాకాలం అయితే గంగ ముంచుతుంది, ఏ సంగతినేమో ఇలాంటి రోగాలు వస్తున్నవి. ఇక మేమైతే పనులకు పోతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతులు అయితే మా దగ్గర అయితే ఇట్నే ఉన్నది. మీ సైడ్ అయితే పొలాలు మంచిగా ఉన్నవా? అది ఎకరానికి ఇంత ఖర్చు అని లెక్కలు పెట్టుకుంటారు. తెల్లారితేనేమో పని చేయలేదు రైతులకు. రైతే రాజు రైతే రాజు అంటారు. రైతు కష్టం అయితే ఎవరికి చెప్పుకోరాదు ఫ్రెండ్స్. ప్లీజ్ మై సపోర్ట్ మై ఛానల్. మంచిగా